దేవుని వాక్యం కొరకు ఏర్పాటు చేయబడిన సమయము మనం వృధా చేయకుండా దేవుని వాక్యంలోనికి మనము వెళ్ళిపోదాము. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దయచేసి గమనించండి. యెషయా 53వ అధ్యాయము యేసు ప్రభు పుట్టక మునుపు దాదాపు 700 సంవత్సరాలకి ముందు యెషయా 53వ అధ్యాయాన్ని రాశారు. యెషయా గ్రంథం అంతా కూడా మనం 53వ అధ్యాయాన్ని ఇప్పుడు మనం చదవబోతూ ఉన్నాం. దాదాపు 700 సంవత్సరాల క్రితము ఇది రాయబడి ఉంది. ఎవరి గురించి కూడా ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి రాబోతున్నాడు అని చెప్పి ఎవరి గురించి కూడా చెప్పబడలేదు. కేవలం యేసు ప్రభు వారి గురించే ఇదిగో రాబోతున్నాడని చెప్పబడింది. ఆయన గురించి జగత్ పునాది వేయబడక మునిపే ఆయన నిర్ణయించబడ్డాడు. మనందరి యొక్క పాప భారాన్ని, శిక్షను మోయటానికి, భరించడానికి, అవమానాన్ని భరించడానికి జగత్ పునాది భూమి ఇంకా నిర్మించబడక మునిపే యేసు ప్రభు వారు నిర్ణయించబడ్డారు భూమి మీదకి రావడానికి, ఆయన చనిపోవటానికి. సో అయితే యేసు ప్రభు వారి గురించి మాత్రమే ఈ భూప్రపంచం మీద వస్తారు అని చెప్పబడింది. మరి ఎవరి గురించి కూడా ఆ రీతిగా చెప్పబడలేదు. మన గురించి కూడా ఎప్పుడు చెప్పబడలా. ఇదిగో మనం పుడతాము, పలానా వ్యక్తి పుడతాము, లేకపోతే వ్యక్తిగతంగా మనం పుడతామని ఎవరికి తెలియదు. తల్లిదండ్రులకు అసలు తెలియదు. ఏదో మనం పుట్టాము, కాలం గడిచింది, మనం పుట్టామే తప్ప మన గురించి ముందు సమాచారము ఎవరు కూడా తీసుకురాలా. ఎవరైనా తీసుకొచ్చారా మన గురించి ముందు సమాచారము? అయితే యోహాను గారు యేసు ప్రభు గురించి ముందు సమాచారాన్ని తీసుకొచ్చారు. నేను వచ్చింది రాబోయే వ్యక్తి గురించి చెప్పటానికి నేను వచ్చానని చెప్పి ముందు సమాచారాన్ని యోహాను గారు తీసుకొచ్చారు. ప్రవక్తలందరూ కూడా తీసుకొచ్చారు. మొట్టమొదటి సువార్త ఆదికాండం 3:15లోనే యేసు ప్రభు గురించి చెప్పబడింది. ఎఫ్ఎస్సి గ్రంథంలో, ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూసినప్పుడు మొదటి అధ్యాయంలో జగత్ భూమి ఇంకా నిర్మించబడక మునిపే ఆయన గురించి చెప్పబడినట్టుగా మనం చూస్తాం. సో భూప్రపంచంలో ఎవరి గురించి కూడా పలానా వ్యక్తి వస్తారు అని ఎక్కడ కూడా చెప్పబడలా. కేవలం యేసు ప్రభు వారి గురించి మాత్రమే చెప్పబడింది. ఇదిగో ఆయన రాబోతున్నాడు అని చెప్పి ఒక వ్యక్తి కాదు, 100 వ్యక్తులు చెప్పారు. అందుకనే జ్ఞానులు కూడా వెతుక్కుంటూ వచ్చారు. జ్ఞానులు దానియేలు ద్వారా తెలుసుకున్నారు. దానియేలు అప్పుడు ప్రపంచాన్ని పరిపాలించే రాజు కింద ఆయన పనిచేసేవాడు, దానియేలు ప్రైమ్ మినిస్టర్గా. సో దానియేలు చాలామందికి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ రాజుకు కూడా చెబుతాడు, ఇదిగో మహారాజా, ఇది నీ బంగారు పరిపాలన, ఒక రాయి రాబోతుంది. యేసు ప్రభు వారే ఆ రాయి వచ్చినప్పుడు ఏ రాజ్యము కూడా నిలబడదు. ఆయన ఒక్క రాజ్యమే ఇంకెప్పటికీ స్థాపిస్తాడు, పరిపాలిస్తాడు ఆయన యెరూషలేము నుండి అని చెప్పి దానియేలు ఆ రాజుకు యేసు ప్రభు గారి గురించి ప్రవచనాన్ని చెబుతాడు. యెషయాలో ప్రవచనాలు చూస్తాము. గమనించండి, ఇది యేసు ప్రభు వారు పుట్టక మునుపు నుంచే ఈ గ్రంథాలు ఉన్నాయి. యూదులు రచించారు. వారికి ఈ గ్రంథాలు పూర్తిగా తెలుసు. పాయింట్ ఏంటంటే ఈ భూప్రపంచం మీద పలానా వ్యక్తి రాబోతున్నారు అని యేసు ప్రభు వారి గురించి మినహా ఎవరి గురించి కూడా చెప్పబడలేదు. ఓన్లీ జీసస్ క్రైస్ట్కే అది దొరికింది. ఆయన రాబోతున్నాడు అని చెప్పి ఆయన ఒక్కడి గురించే ఈ ప్రపంచంలో చెప్పబడింది తప్ప ఇంకెవరి గురించి కూడా చెప్పబడలేదు. వ్యక్తిగతంగా మనం చూసుకున్నప్పుడు మనం వస్తామని, మనం పుడతామని ఎవరు చెప్పలా. మనకి తెలియదు, తల్లిదండ్రులకు కూడా తెలియదు, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉండదు. మనం జస్ట్ పుట్టిసాము అంతే. కానీ యేసు ప్రభు యొక్క పుట్టిక అది కాదు. ఆయన గురించి చెప్పబడింది. అందుకనే ఆయన పుట్టాడు అని మనం చెప్పం, ఆయన వచ్చాడు అని చెబుతాము. ఎందుకు వచ్చాడని చెబుతామంటే ఆయనకి రాకముందే 2000, 3000, 4000 సంవత్సరాల నుంచి ఆయన వస్తాడు అని చెప్పబడింది. ఒక వచనాన్ని చూపిస్తాను చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును కలుగు చేసేదను. సో ఈ వచనాన్ని ఈ సమయంలో మనం వివరించుకోవట్లేదు, కానీ ఇది యేసు ప్రభు రాబోతున్నాడు అనే మొట్టమొదటి సువార్త
యేసు ప్రభువు రాబోతున్నాడని మొట్టమొదటి మాట వాక్యము ఇక్కడ ఇవ్వబడింది. సో యేసు ప్రభువు రాబోతున్నాడు అంటే గమనించండి, ఆయన పుట్టిన వ్యక్తి కాదు, ఆయన వచ్చిన వ్యక్తి. 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేంలో పుట్టినప్పుడు ఆయన వచ్చిన వ్యక్తి. అందుకని వచ్చిన వ్యక్తి గనుకనే ఆయన గురించి ఎంతమంది చెప్పుకుంటూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ బాప్తిస్మిచ్చే యోహాను గారు కేవలం ఆయన పని ఏంటంటే మార్గాన్ని సరళము చేయటానికి. అర్థమైందండి? ఎవరి గురించి అని చెప్పబడిందా పలానా వ్యక్తి పుడతాడని? పుట్టేదాకా ఎవరికి తెలియదు. ఏ మతంలో అయినా సరే, ఎక్కడైనా సరే, ఎందులోనైనా చూసుకోండి, ఇలా పలానా వ్యక్తి పుడతాడని చెప్పి ఎవరి గురించి చెప్పబడలే. యేసు ప్రభు వారి గురించి ఆయన పుట్టక మునుపు 4000 సంవత్సరాల క్రితం నుండి ఇది చెప్పబడుతూనే ఉంది. ఇదిగో ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము తప్పుదమ్ము చేసినప్పుడు దేవుడు వారికి చర్మపు చొక్కాయలు కుట్టించాడో, ఆ చర్మపు చొక్కా ఎవరో తెలుసా? యేసు ప్రభు వారే చర్మపు చొక్కాయలు. వీళ్ళ సిగ్గుని కవర్ చేసింది యేసు ప్రభు వారే. ఆ మొట్టమొదటి బలి జరిగిందే, దేవుడు బలి ఇచ్చి వారికి చర్మపు చొక్కాలు కుట్టించాడు కదా, ఆ బలిని సూచిక కూడా యేసు ప్రభు వారే. వారి అవమానాన్ని కప్పింది కూడా ఆ యొక్క చర్మపు చొక్కాలు సూచన యేసు ప్రభు వారే. నోవాహు వాడ చూసారా 8 మందిని కాపాడింది, ఆ నోవాహు వాడ యేసు ప్రభు వారికి సూచన. పాత నిబంధన గ్రంథంలో అంతా కూడా యేసు ప్రభువు రాబోతున్నారు, వచ్చి ఆయన పనిని ఆయన జరిగించబోతున్నాడని చెప్పబడింది. ప్రపంచంలో ఏ వ్యక్తి గురించి కూడా ఇలా రాబోతున్నాడని చెప్పి ఎవరి గురించి కూడా చెప్పబడలా. ఒకే ఒక వ్యక్తి గురించి చెప్పబడింది, అది యేసు ప్రభువు వారి గురించే చెప్పబడి. అందుకని ఆయన పుట్టిన వ్యక్తి కాదు, ఆయన వచ్చిన వ్యక్తి. చూడండి, యెషయా 53 అధ్యాయము మన ప్రధానమైన వాక్య భాగంలో ఒకసారి మనము తలంచుదాం. 53 అధ్యాయము యేసు ప్రభు వారు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితము ఈ యొక్క గ్రంథం రాయబడింది. 53 అధ్యాయాన్ని మనం చూడబోతున్నాం. విచిత్రంగా ఏంటంటే యేసు ప్రభు వారిని యూదులు చంపినారు. వారు సిలువ వేయడానికి తీసుకువెళ్ళారు. ఎవరు? యూదులు తీసుకువెళ్ళారు. రోమా ప్రభుత్వపు అధికారి అన్నాడు, నాకు ఇంట్లో ఏ తప్పు కూడా నాకు కనిపించట్లా, ఇతనిని విడిచిపెట్టేద్దాం అని చెప్తే వాళ్ళు అన్నారు, అబ్బాయి కుదరదు, ఖచ్చితంగా సిలువ వేయాల్సిందే అని చెప్పి ఈ రోమా అధికారి విడిచిపెట్టేద్దామన్నా కూడా ఈ యూదులు ఒప్పుకోలా. ఖచ్చితంగా సిలువ వేయాల్సిందే అని చెప్పి యేసు ప్రభు వారి గురించి అలా ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. అయితే ఈనాటికి కూడా ఇంకా యూదులు అంగీకరించారు ప్రభువారిని. అయితే ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు, ఆయన మేఘాల మించి ఆయన వచ్చినప్పుడు, అప్పుడు వారు ఆయనను చూస్తారు. ప్రభు వారిని వారు చూచినప్పుడు వారు పలికే మాటలే ఈ యెషయా గ్రంథము 53 అధ్యాయంలో మనము చదువుకోబోతూ ఉన్నాం. చూడండి, 53 అధ్యాయంలో నుంచి మొదటి నుంచి మనము చదువుకోబోతున్నాం. ఇది యూదులతో మాట్లాడుతూ ప్రభువారు వచ్చినప్పుడు యూదులు ఆయనను విశ్వసించారా లేకపోతే తృణీకరించారా? ఏం చేశారు? తృణీకరించారు, ఆయనను విశ్వసించలా. ప్రభువారు చెప్పారు, ఇదిగో మీరు తండ్రికి పరిచయం అయి ఉంటే నేను కూడా ఎవరనేది మీకు తెలిసేది. మీకు తండ్రికి మీకు ఎటువంటి సంబంధం లేదు కనుక, మీరు సర్ప సంతానము కనుక నేనెవరో కూడా మీకు తెలియలేదని చెబుతూ 53 అధ్యాయంలో ఏమంటున్నారంటే, మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్మాడు? యూదుల్లో మా తోటి యూదులు వారు నమ్మారా? నమ్మలా. యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడిన? యెహోవా బాహువు అనగా యేసు ప్రభు యొక్క సిలువ కార్యము ఎవరికి బయలుపరచబడింది? వారిని అర్థం చేసుకున్నారా? వారు ఏం చేశారంటే ఆయనని సిలువ వేశారు. పైపెచ్చి వారు ఏమనుకున్నారంటే, ఇదిగో ఆయన దేవదోషం చేశాడు, దేవునితో సమానం చేసుకున్నాడు కనుకనే ఆయనని మేము సిలువ మీదకి ఎక్కించాము, దేవుడే ఆయనను శిక్షించాడని మేము అనుకున్నామని చెప్పి యూదులు అంటూ ఉన్నారు. యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడిను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు అంటున్నాడు. యేసుప్రభు గొప్ప కుటుంబంలో పుట్ల, అందరికీ అందుబాటులో ఉండడానికి పశువుల తొట్టులో పుట్టాడు ఆయన. రాజుల కుటుంబంలో, పెద్ద రాజు కుటుంబంలో పుట్టునుంటే, కైసర్ కుటుంబంలో పుట్టునుంటే సామాన్య ప్రజలు వెళ్ళి దర్శించే అవకాశం ఉంటుందా? దర్శించే అవకాశం ఉండదు. అందుకని యేసు ప్రభువు అందరికీ అందుబాటులో ఉండడానికి, ధనవంతులకి, పేదలకి, అందరికీ అందుబాటులో ఉండడానికి
అందుబాటులో ఉన్న స్థలంలోనే జన్మించాడు. అందుకనే ఆఖరికి గొర్రెల కాపర్లు కూడా వచ్చి ఆయనను చూసి ఆయన్ని బట్టి సంతోషించి స్తుతించారు. గొప్ప విషయం ఏంటంటే మొదటి సమాచారం వారికే వెళ్ళింది. గొప్ప ఇన్ఫర్మేషను చిన్న చిన్న వాళ్ళకి ఇవ్వరు, గొప్ప ఇన్ఫర్మేషను పెద్ద వాళ్ళకే ఇస్తారు ఇన్ఫర్మేషను. కానీ యేసు ప్రభువు పుట్టిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఎవరికి వెళ్ళింది తెలుసా అండి? గొర్రెల కాపరికి వెళ్ళింది. తర్వాత చూడండి 3వ వచనము, అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువానిగాను మనుషులు చూడనొల్లేవాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి. యూదులు ఎన్నిక చేశారండి యేసు ప్రభుని, వారు ఎన్నిక చేయలా, వారు వద్దనుకున్నారు. ఎంత సీరియస్గా పిలాతు ముందు అయితే సిలువ వేయండి కేకలు వేశారంట. ఎందుకు కేకలు వేశారంటే వారు అనుకున్నారు ఈయన దేవదోషం చేస్తాడు అనుకున్నారు. ఏమండి, వారు యేసు ప్రభు మీద తీసుకొచ్చిన అభియోగం ఏంటో తెలుసా? దేవునితో అంట సమానం చేసుకుంటున్నాడంట. చాలామంది ముస్లిం వక్తలు తెలియకుండా ఏమంటారంటే, యేసు ప్రభు నేనే దేవుడిని ఎక్కడ చెప్పుకోలేదండి, ఎక్కడ చెప్పుంటే ఒక వచ్చినాన్ని చూపించండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అసలు యేసు ప్రభుని సిలువ వేయటానికి గల కారణం ఏంటంటే ఇదొక కారణం కూడా. ఆయన దేవునితో సమానం చేసుకున్నాడు. అదే దేవదూషణగా వారు చూసి ఆయనతో సమానం చేసుకున్నాడని చెప్పి ఆయన మీద తీసుకొచ్చిన అభియోగాల్లో ఇదొకటి. ఆయన దేవునితో సమానం చేసుకున్నాడు. బహుశా భూమి మీద రైట్ ఆయన ఒక్కడికే ఉంది. 4వ వచనము, అయితే ఇప్పుడు యేసు ప్రభు వారు రెండో రాకడలో వచ్చినప్పుడు జకరియా గ్రంథంలో ఒక మాట చదువుతాము. వారంట తమ రొమ్ముల్ని బాదుకుంటూ, ఈయన్ని కాదా మా పితరులు సిలువ వేసింది, ఈయన్ని కాదా మా పితరులు పొడిచింది పక్కలో బల్లెంలో, ఈయన్ని కాదా వారు సిలువ వేసి అవమానపరిచి గుద్ది ఉమ్ము వేసి హింసించి సిలువ నక్కించి మరణం వరకు నడిపించింది మా పితరులు, ఈయన్ని కాదా, ఈ ప్రభువుని కాదా? బైబిల్లో గొప్ప మాట ఉందండి. పరలోక రాజ్యంలో మన కొరకు యేసు ప్రభు వారు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసండి? ఖాళీగా కూర్చోట్లా. బైబిల్లో ఒక మాట ఉంది, మన కొరకు విజ్ఞాపన చేస్తాడని ఒక మాట ఉంది. చాలామందికి ఆ పదం ఏంటో అర్థం కాదు. రాయబడింది నూతన నిబంధన గ్రీక్ భాషలో. ఇంగ్లీష్లో ఏముంటుందంటే మనకు ఒక లాయర్ లాగా ఉన్నాడంట ఆయన. ఎలాగండి? లాయర్ ఎలాగైతే మన పక్షమున వాదిస్తాడో మన దగ్గర ఫీజు తీసుకుని, ఇంగ్లీష్లో లాయర్ అని ఉంది, తెలుగులో విజ్ఞాపన ఉంది. గ్రీక్ భాషలో ఇచ్చే అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు ఎప్పటికీ సిలువలో అదే గాయాలతో పరలోక రాజ్యంలో ఇప్పుడు రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డ ఎడల తండ్రి ఇదిగో ఈ తప్పు చేశాడు పలానా వ్యక్తి అన్నప్పుడు యేసు ప్రభు వారు ఈ గాయాలు చూపించి ఆ వ్యక్తిని శిక్షించొద్దు, ఎందుకంటే ఆ వ్యక్తి పడాల్సిన శిక్ష నేను పడ్డాను, ఇదిగో నా గాయాలు అని యేసు ప్రభు మన నిమిత్తమై తండ్రికి చూపిస్తాడంట. ఈ గాయాలు చూసి వారిని వదిలేయండి అని. నా కాలుకున్న, నా పక్కలో ఉన్న, నా చేతుకున్న గాయాలని చూచి ఆ పలానా వ్యక్తిని, ఆ పలానా సహోదరుని విడిచిపెట్టేయండి, వారిని శిక్షించద్దు, ఎందుకో వారి కొరకు నేను అనుభవించిన శిక్షించి ఆ గాయాలను చూపిస్తారంట యేసు. అది పరలోకంలో ప్రభు వారు మన కోసం ఇప్పుడు చేసేది, ఇప్పుడు ఆయన డ్యూటీ పైన చేసేది ఆయన. అందుకని ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉందంటే లైక్ ఎ లాయర్ మన కొరకు వ్యాజ్యం ఆడుతున్నాడు. ఏమని లాయర్గా వ్యాజ్యం ఆడుతున్నాడో తెలుసా? మన రక్షణ పొంది బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా మన తప్పిదమ్మలు చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం నా కొరకాన్ని సిలువలో చనిపోయి నా కొరకు వెలజల్యం చేశాడు, అయిపోయింది. నో 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 ఆయన ఇంకా కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఏంటో తెలుసా? నీ కొరకు పరలోకంలో ఏం చేస్తున్నాడో తెలుసా? నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత రోజు నుండి నువ్వు చేసిన ప్రతి తప్పుకి కూడా ఆయన గాయాలు చూపించి ఆయన కొరకు నేను వెల చెల్లించేశాను, ఇంకేం చేయొద్దు అని పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట మన కొరకు వ్యాజ్యం ఆడుతున్నాడంట. అది ఆయన చేసే పని ఇప్పుడు రైట్ నౌ. వారు అనుకున్నారంట సిలువ వేసినప్పుడు ఈయన దేవదూషణ చేశాడు కదా, అందుకని ఈయన మేము చంపివేస్తున్నాము, ఈయన చంపివేయడము న్యాయమే. అందుకని పిలాతు అన్నాడు, పిలాతు భార్య వచ్చి అందే, ఇదిగో ఆ నీతిమంతుడి జోలికి వెళ్ళకు అని చెబితే పిలాతు భార్య చెప్తే అప్పుడు పిలాతు అన్నాడంట, అయితే ఈ పాపం నా మీదకి రాకూడదు, మీ మీదకి రావాలంటే యూద శాస్త్రులు పరిశీలన అన్నారంట, సరే మా మీదకి మా పిల్లల మీదకే రానివ్వను. ఎందుకు అన్నారు అంటే వారు ఏమనుకున్నారంటే ఈయన దేవదోషం చేశాడు, అందుకని ఈయన మేము హింసిస్తున్నామని చెప్పి వారు నమ్మి ప్రభు వారిని సిలువనెక్కించారు.
4వ వచనంలో చదవండి, ఏముందో తెలుసా? 4వ వచనంలో, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన పాప రోగములని భరించడానికి ఆయన వచ్చాడు. ఆయన భరించడానికి వచ్చింది ఆయన చేసిన తప్పుదమ్ముల గురించి కాదు. ఆయన నిశ్చయంగా అతడు మన రోగములను భరించాడు. అందుకనే మన అనే మాట ఈ 2 వచనాల్లో కూడా మనకు కనిపిస్తుంది. యూదులు అంటున్నారు, నిశ్చయంగా అతడు మన రోగములను భరించడానికి వచ్చాడు, మన వ్యసనాలను వహించడానికి వచ్చాడు. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతడిని ఎంచితిమి. ఏమించారు వీళ్ళు? యూదులు ఏమని ఎంచారంటే, అతడు శిలువ మీద చనిపోవడానికి గల కారణం ఏంటంటే, అతడు దేవుడితో సమానం చేసుకుని దేవదోషం చేశాడు. ఆలయం కంటే నేను గొప్పవాడిని అన్నాడు. సబాతు కంటే నేను గొప్పవాడిని అని చెప్పాడు. మోషే కంటే గొప్పవాడిని చెప్పాడు. అబ్రహాము కంటే గొప్పవాడిని చెప్పాడు. సొలొమోను కంటే గొప్పవాడని చెప్పాడు. అందరికంటే గొప్పవాడని చెప్పాడు. అందుకనే ఈయన మేము సిలువ ఎక్కిస్తున్నాం. 2000 సంవత్సరాల తర్వాత ఈరోజు మన పాటల పుస్తకంలో ఒక పాట ఎక్కింది. ఏంటో తెలుసా పాట? సాగిలపడి మ్రొక్కెదము. మనమందరము కూడా ఎవరికో తెలుసా? మోషే కంటే గొప్పవాడికి, సొలొమోను కంటే గొప్పవాడికి, ఆదాము కంటే, నోవా కంటే, దావీదు కంటే, అహరోను కంటే, చివరిలో లైన్ ఉంటుంది, అందరిలో అతి శ్రేష్ఠుడు అని రాయబడి ఉంటుంది. ప్రభువారు చెప్పారు, ఇదిగో ఈ ఆలయము నేనే, దీన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నేను తిరిగి నిర్మిస్తాను. ఇది 40 సంవత్సరాలు పట్టిందే మా సొలొమోనుకి కట్టడానికి. ఆల్రెడీ సొలొమోను కట్టింది ఎప్పుడో పడగొట్టేశారు. ఇంకా ఆ గొప్పల్లోనే వేరు ఉన్నారు. 40 సంవత్సరాలు పట్టిందే, ఇది 3 రోజులు నిర్మిస్తావా? ఆయన అంటున్నాడు, అరే 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 మీరు చూడాల్సింది ఈ ఆలయం కాదబ్బాయి, అసలైన ఆలయము నేనే. వారికి అర్థం కాల పాయింట్. వారు ఏ ఆలయం చూస్తున్నారు? చేతులతో నిర్మించబడిన ఆలయాన్ని చూసి 40 సంవత్సరాలు ఇది పడితే నువ్వు 3 సంవత్సరాలు ఎలా నిర్మిస్తావు అని అన్నారు. ప్రభువారు అన్నారు, మీకు అర్థం కాల, నిజమైన ఆలయం ఎవరో తెలుసా? నేనే. ఈ ఆలయాన్ని తిరిగి నేను నిర్మిస్తానని చెప్పాడు. చూడండి తర్వాత ఏమని రాయబడిందో, 5వ వచనం, మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. ఏమండి? తండ్రికి విరుద్ధంగా నడుచుకున్నాం, విరుద్ధంగా జీవించాము, విరుద్ధంగా ఆలోచించాము, ఆయనకి వ్యతిరేకంగా జీవించాం. మరలా సమాధానం ఏర్పడడానికి ఆ శిక్షను అనుభవించాలి. ఆయనకి వ్యతిరేకంగా జీవించాము గనక అయితే శిక్ష ఆయన మీద వేసుకుని, అందుకని అంటున్నాడు, ఆ శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఈ మాటలు ఎప్పుడో తెలుసండి? 2వ రాకడలో యేసు ప్రభువారు దిగి వస్తున్నప్పుడు ఈ యూదులు ఆయన చూచి పలికే మాటలు. ఇప్పటి వరకు కూడా ఇంకా యూదులు ఏమంటున్నారంటే, ఇంకా మెస్సే వస్తాడు, రాలేదు, ఈయన యేసుప్రభు మెస్సే కాదు, ఇంకొక వ్యక్తి రావాలి అని ఎదురు చూస్తున్నారు ఈ రోజుకి కూడా. కానీ బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, అదిగో ఆ మెస్సే ఆల్రెడీ వచ్చేసారు, మరలా మనల్ని తీసుకువెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. వారు ఎదురు చూస్తున్నారు. అప్పుడు వారు చూస్తారు, అరే అరే మా పితరులు సిలువ వేసింది, ఈయన కాదా అని చెప్పి వారు ప్రభు వైపు చూసి, అందుకని జకర్యాలో దేవుడు అప్పటికే రాయించాడు, వారు గుండెలో బాదుకుని. ఇంకా ప్రభు ఇంకా రాకముందే రాయించేశాడు, ఆల్రెడీ రాకముందే రాయించాడు. వారు చూచి అంటారంట, ఈయన కాదా మేము సిలువ వేసింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 6వ వచనము, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషం అతని మీద మోపెను. అంత గొప్ప మాట చూడండి. మన అందరి దోషాలు ఎలా పోతాయండి? జనరల్గా మానవుల దోషాలు ఎలా పోతాయి? మంచి చేస్తే, పుణ్యం చేస్తే, దాన ధర్మాలు చేస్తే, ఇతరులకు సహాయం చేస్తే, లేని వారికి ఇస్తే
ఎవరికైనా చదివిస్తే, లేని వారికి బట్టలు ఇస్తే, ఇంకా సహాయం చేస్తే ఏం పోతుంది? దోషం పోద్దని మన దేశంలో నేర్చుకున్నారు. బైబిల్ చెప్తుంది మనందరి దోషము ఆయన తీసుకున్నాడు, ఆయన మీద మోపబడేను. భూప్రపంచంలో అందరి దోషం పోవాలి అంటే ఏకైక మార్గం, పరిశుద్ధుడు నీ కొరకు రక్తాన్ని కార్చి నీ పాపాలని ఆయన శుద్ధి చేశాడు. అలా పోతాయి దోషాలు. మన మంచి నీతి కార్యాలు చేసినప్పుడు కాదు మన దోషం పోయేది. మన దోషం పోయేది దోషం లేని వ్యక్తి మన కొరకు చెల్లించినప్పుడు. ఇంకా వల్ల అవదు. అందుకనే దేవుడే శరీరాన్ని ధరించి దోషాన్ని మోయటానికి మన కోసం వచ్చాడు. దేవుడే శరీరాన్ని ధరించి మన దోషాన్ని ఆయన శరీరంలో పూర్తిగా శిక్షణ అనుభవించడానికి ఆయన వచ్చాడు. చాలామందికి తెలియదు ఈ విషయం. దేవుడు ఎప్పుడూ ఉన్నాడు, ఆయన శరీరాన్ని ధరించాడు. ఎందుకు శరీరాన్ని ధరించాడంటే ఈ శరీరంలో శిక్షణ అనుభవించి రక్తాన్ని అంతటినీ దారపోయటానికి వచ్చాడు. రక్తము ప్రాణము, అందుచేత ఆ శిక్షణ అంతటినీ కూడా దారపోయటానికి, ఆ పూర్తిగా శిక్షణ పోయడానికి ఆయన వచ్చాడు. ఇది జరిగింది. ఇంకా దోషం భూప్రపంచంలో ఎవరు తీయలేరు కూడా. ఎన్ని చెయ్యి, ఎంత కష్టపడు, ఎంత ఆస్తి ఇవి. పాపం చాలామంది ధనవంతులు తెలియక హుండీల్లో వేల కోట్ల రూపాయలు వేసేస్తున్నారు. ఎందుకు? దోషం పోవటానికి. దోషం ఎలాగైనా పోతుందా, ఎలాగైనా పోతా, కొంచెం దోషమైనా ఒక పెద్ద ఒక మాట అన్నాడండి. ఇప్పుడు మనిషి భూమి పుట్టిన తర్వాత ఎంత వర్షం, వరద రూపంలో కానీ ఏదో రూపంలో వర్షం, ఎంత వర్షం అయితే ఇప్పటిదాకా నమోదైందో, ఎంత వాటర్ అయితే వచ్చిందో, అది నీ కంట్లోంచి వచ్చినా కూడా, ఒక వ్యక్తి కంట్లోంచి వచ్చినా కూడా ఒక్క పాపం కూడా క్షమించబడతంట. నువ్వు అంత కన్నీరు కాచినా, నువ్వు అంత కన్నీరు కాచినా ఒక్క పాపం కూడా పోదంట. అందుకనే దోషము పోవాలి అంటే ప్రపంచంలో ఏకైక మార్గమే ఒకటే ఒకటి, పరిశుద్ధుడైన దేవుడు నీ పాపాలను కడగటం. మన దేశంలో చాలామంది ఏం చేస్తారంటే నదుల్లో మునిగి పాపాలు శుద్ధి అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నదుల్లో మునిగి గమనించండి, నదుల్లో నీరుని మనం శుద్ధి చేసుకొని తాగుతాం. అది ములగడం వల్ల మన శుద్ధి కావు. ఆ నీటినే మన శుద్ధి చేస్తాం. ఆ నీరు మనల్ని శుద్ధి చేయలేదు. మనమే దాన్ని శుద్ధి చేసి దాన్ని తాగుతాం. టీవీలో ఒక యాడ్ కూడా వస్తుంది. యాడ్ పేరు ఏంటంటే శుద్ధ పానీ. మీరు చూసారో లేదో, ఒక హీరోయిన్, పాత హీరోయిన్ వచ్చి యాడ్ వేస్తూ ఉంటుంది. శుద్ధ పానీ రాకండి, శుద్ధ పానీ రాకండి. మామూలుగా డైరెక్ట్ గోదావరిలో లాగా చెంబుతోనో గ్లాస్తోనో ముంచుకొని తాగేయచ్చుగా. అబ్బే అది ఏ వాటర్? అది మురికి వాటర్. అది మురికి వాటర్ ఎలా తాగుతావు? ఆ మురికి వాటర్ని 4-5 సార్లు ఫిల్టర్ చేసి ఇంట్లో తాగుతాం మనం. తాగే వాటరే అన్నిసార్లు శుద్ధి చేయబడాలి మన చేత. మురికి వాటర్ నిన్నెలా శుద్ధి చేస్తుంది? శుద్ధి చేయలేదు. వాటర్కి తెలియదు నిన్ను శుద్ధి చేయాలని. వాటర్ని నువ్వు శుద్ధి చేయాలి తాగడానికి. అది నేను శుద్ధి చేయలేదు. అందుకని మన దేశంలో ప్రతి మార్గము కూడా అది మన పాపమును శుద్ధి చేయలేదు. పుణ్యాలు పనికిరావు, కొంతవరకే. నీకేదన్నా ఇష్టపడితే చేయడం తప్ప అది నీ దోషాలను తీయలేదు. అది పాపం లెక్క పాపందే, పుణ్యం తర్వాత విషయం. బైబిల్ చెప్తుంది మనందరి దోషము అతని మీద మోపెను. మన దోషాలు మోపింది ఒకడే. ఇంకోటి ఏంటంటే మనము కూడా మన దోషాలను తీసుకోలేం. బైబిల్లో ఒక మాట ఉంది, చిరుతపులి దాన్ని మచ్చలను తీయగలదా? నల్లదేశస్థుడు వాడి రంగుని మార్చుకోగలడా? అలాగే ఒక పాపి తన పాపాన్ని తీసుకోలేడు.
అందుకనే చాలామంది 31 రాత్రులు అనుకుంటారు, దేవుడా ఇంకెప్పుడు నేను తాగకూడదు, నేను ఎప్పుడు ఈ పాపం చేయకూడదని చాలామంది ఒట్లేసుకుంటారు. 1వ తారీఖు అయిపోద్ది, 4వ తారీఖు ఒట్టుని తీసి గట్టు మీద పెడతారు, అంతే. ఇంకా తర్వాత 5 రోజులు కలిపి 6వ రోజు అయిపోద్ది మొత్తం. 7వ రోజు పాస్టర్ గారికి అనిపించే, బాబు ఏటి పరిస్థితి అంటే, ఏం చెప్పమంటారు అయ్య గారు, ఆపుకోలేకపోయానండి. అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు పాపానికి బానిసత్వంలో ఉన్నావు. యేసుప్రభు ఒక్కడే నిన్ను విమోచించాలి తప్ప నీ శక్తి ద్వారా నువ్వు విమోచించుకోలేవు. నీలో ఆ శక్తి లేదు. అందుకనే పడిపోతున్నారు చాలామంది. అస్తమానం పడిపోవడం గల కారణం ఏంటో తెలుసా? మీ మీద ఆధారపడుతున్నారు. మీరు ఆధారపడాల్సింది ఆయన మీద. అప్పుడు మీరు బలమునుంది ఆ యొక్క పాప వ్యసనములో నుంచి బయటకు వచ్చేస్తారు. అంతే తప్ప మీ శక్తి మీద ఆధారపడిన రోజులే, 2-3 రోజులే, తర్వాత మరలా అందులో పడిపోతారు. అందుకనే నిర్ణయాలు కాదు కావాల్సింది, ప్రభువు కావాలి. మీకు ఏం కావాలి? మనం తీసుకునే డెసిషన్స్ కాదు. డెసిషన్స్ మంచివే, ప్రభు ఉంటే, లేకపోతే నువ్వు నిలబడలేవు కూడా. 6వ వచనం చూడండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించమని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. నోరు తెరిస్తే మన పేర్లు చెప్పాలి. ఏమండి? నోరు తెరిస్తే ఎవరి పేర్లు చెప్పాలి? మన పేర్లు చెప్పాలి. అందుకని ఆయన బాధింపబడిన ఆయన నోరు ఎందుకు నోరు తెరవాలి? ఈ తప్పు ఎవరు చేశారో చెప్పు, లేకపోతే నిన్ను శిక్షిస్తాం. ఈ తప్పు ఎవరు చేశారో చెప్పు, చెప్పకపోతే నిన్ను చంపుతాం. ప్రభువారు ఏం చేశారు అప్పుడు? ఇంకోటి పలానా ఆ వేములూరులో తప్పు చేశారు, అందుకనే. ప్రభు ఏమన్నారంటే, ఆయన ఏమన్నారు? మౌనాన్ని వహించాడు. ఆయన మౌనాన్ని ఎందుకు వహించారంటే మన పేర్లు చెప్పకుండా ఉండటానికి. అందుకని రేపు పొద్దున తండ్రి కూడా మనల్ని చూడ్డు, యేసు ప్రభువుని చూసి మనల్ని పైకి విమోచనిస్తాడు మనకి. అందుకని ఆయన నోరు తెరిస్తే ఎవరి పేర్లు చెప్పాలి? మనం చేసినవి అన్నీ చెప్పాలి, మన పేర్లు చెప్పాలి, మనం చేసినవి అన్నీ చెప్పాలి. అందుకని ఆయన బాధింపబడను ఏం తెరవలేదేనా? ఎందుకు నోరు తెరవలేదు తెలుసా? నువ్వు చెప్తావా కొట్టమా? కానీ అని చెప్పాడా? చెప్పలా. చెప్తే ఎవరి పేరు చెప్పాలి? మన పేర్లు మనం చేసినవి రెండూ చెప్పాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి చాలా సంతోషకరమైన సమయాన్ని, దినాన్ని, తరుణాన్ని ప్రభు మనకిచ్చారు. దేవుని యొక్క వాక్యంలో నుంచి మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం మన యొక్క ప్రవచన వాక్యాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు, యేసుక్రీస్తు వారి యొక్క జననానికి ముందుగా, యేసుక్రీస్తు లేకపోతే రావటానికి, లేకపోతే యేసుక్రీస్తు వారు ఈ రోజులు చాలామంది మంచి స్టార్ పెట్టడం పొరపాటేమీ కాదు. చక్కగా స్టార్ పెట్టచ్చు, కానీ కింద బారెట్టకూడదు. చాలామంది పైన స్టార్ ఎడతారు, అదే పొరపాటు తప్ప నీవు క్రీస్తుకు సూచనగా అద్భుతంగా చక్కగా మరి క్రిస్మస్లో హ్యాపీ క్రిస్మస్ అని, లేకపోతే మెర్రీ క్రిస్మస్ అని చెప్పుకోవటం కానీ, ఉచ్చరించడం కానీ అది పొరపాటేమీ కాదండి. ప్రియులారా, చదువుదాం, దేవుని వాక్యం చదువుదాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా, పూర్వకాలములో దేవుడు తన ప్రవక్తల చేత, భక్తుల చేత మాట్లాడేవాడు. ఈనాడు ఆయన కుమారుని ద్వారా ఈ సువర్తమానము ఎవరు కూడా నశింపబోకూడదని ప్రభువు మనకి ఈ వాక్యము ద్వారా ఆయన యొక్క జనన, మరణ, పునరుద్ధానాలు తెలియజేస్తూ ఉన్నారు. చాలామంది క్రిస్మస్ లేదంటారు. మరి క్రిస్మస్ అంటే ఆయన జననం. ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందంటే, లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో వాక్యం చెప్తుంది, నశించిన దానిని. అంటే మనం ఏమనుకుంటాం? బాగానే ఉన్నాం, నేనేమి నశించిపోతున్నాను, నేనేమి ప్రమాదంగా ఉంటున్నాను, నేనేమి రాంగ్గా ఉంటున్నాను అనుకుంటూనే మనం ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నాం, నశించిపోతున్నాం. అది మనకి తెలియట్లేదు. ఏ విషయంలో నశించిపోతున్నాం? మనము జన్మతః పాపులం, పెరిగిన తర్వాత పాపులం. ఈనాటికి పాపంలోనే పుట్టి, పాపంలోనే పెరిగి, పాపంలోనే మనిషి చనిపోతున్నాడు. తద్వారా నిత్యజీవాన్ని
కోల్పోతూ ఉన్నాడు. ఈ నిత్య జీవం కోల్పోతున్న మానవుడు దేవుడు మానవుడిని కొరకు, నశించిపోతున్న మన కొరకు వెదికి ఏమి ఇవ్వటానికి వచ్చాడండి? ఆయన రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. అందుకనే యేసు అనగా రక్షకుడు. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడైనా రక్షించేవాడు దేని నుంచండి? మనమేమనుకుంటామంటే ఒక ఇల్లు ఉంటే ఆ వర్షానికి, ఎండకే, మంచుకి తాడకుండా యేసుప్రభు ఇల్లు ఇచ్చేవాడని, లేకపోతే బట్టలు ఇస్తే, వస్త్రాలు ఇస్తే దేహాన్ని కాపాడుకోవటానికి ఈ రక్షణని, ఈ విధంగా అల్పమైనవి, నిష్ప్రయోజనమైనవి, స్వల్ప అంటే ప్రయోజనమే కానీ రక్షణ దానికి కాదండి. నీకు రక్షణ అనగా నశించిపోతున్న క్రీస్తును ఎరగక, క్రీస్తును చూడక, క్రీస్తును ప్రేమించక, ప్రభువైన యేసు క్రీస్తు అనుగ్రహించు ఆత్మకు రక్షణ మనిషి కోల్పోతూ ఉన్నాడు. ఈ మనిషి ఇప్పుడు చూడండి, మనం ఎంత తెలివైన వాళ్ళు అంటే మిస్టేక్ చేసేదేమో మనము, అంటే పొరపాటు చేసేది మనము. పనిష్మెంట్ ఎవరికి ఇస్తాం? గొర్రెకో, మేకో, కోడికో ఇస్తాం. పాపం చేసేది, మిస్టేక్ చేసేది, అన్యాయం, అతిక్రమం చేసేది ఎవరు? మనము. కానీ దానికి ప్రతిఫలంగా బలిచ్చేది ఎవరినండి? కోడిని కోస్తూ ఉంటాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో గ్రంథకర్త ఈ విధంగా సెలవిస్తూ ఉంటూ ఉన్నారు. ఎబ్రీ పత్రిక చదువుదాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, యాలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యమండి. వాటికి ఆ శక్తి లేదు. నువ్వు చంపేస్తున్నావు, పొరపాటు చేస్తుంది మనము, కానీ బలిచ్చేది వాటిల్ని. ఆ రక్తము మనలో ఉన్న పాపాలు తీసివేయలేవు. మరి ఏ రక్తం కావాలండి? పుణ్యదాన బలియాగం. నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం మనిషి యొక్క పాపాన్ని తీసివేస్తుంది. మనిషి పాపి, పాపము లేని రక్తం కావాలి. అందుకనే దేవుడు మానవుడిగా పరిశుద్ధంగా ఈ లోకానికి వచ్చాడు. అనగా నేను మా తండ్రి పేరు, మా తల్లి పేరు చెప్తాను, వారు వారి తల్లిదండ్రుల పేరు ద్వారా, నేనే కాదండి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి తల్లిదండ్రుల ద్వారా భూమి మీదకి జన్మించిన వారమే. యేసుక్రీస్తు ఒక్కరే స్త్రీ సంతానము. ఆదికాండం 3:15 వచనములో అక్కడే ప్రకటించబడింది ప్రవచనం. అక్కడే ప్రభు కొరకు స్పష్టంగా తెలియజేయబడింది. నీ సంతానకును ఆమె సంతానమునకును. మనము ఆయన స్త్రీ సంతానం, అంటే పురుషుడు లేకుండా నీ భూలోకానికి వచ్చాడు. ఎలాగండి అంటే ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబడింది. బెత్లెహేములో ఉందని మరియమ్మ, నజరేతులో యేసేపు ఉన్నాడు. ఇప్పుడు ఈ బెత్లెహేము కుగ్రామము, బహుశా ఆ యెరూషలేము, యొర్దాను, పాలస్తీనా, మరి లేకపోతే ఆయా దేశాలు చూసినటువంటి, దర్శించినటువంటి వారు చెప్తూ ఉంటారు, ఈ బెత్లెహేము నుండి యెరూషలేముకి 5-6 కిలోమీటర్ల దూరం అంటండి, దగ్గరే. ఆ యెరూషలేం క్యాపిటల్గా ఉంది, రాజధానిగా ఉంది. ఈ గ్రామము అల్పమైన గ్రామముగా ఉంది. దేవుడు ఎన్నుకున్నాడండి, దేవుడు కోరుకున్నాడండి. చాలామంది ఏమనుకుంటారంటే మరి వైట్ అండ్ వైట్ వేసి, లేకపోతే ఒక బిషప్ లాగుండి, లేకపోతే ఒక పెద్ద సభా మందిరం పెడితే వాళ్ళ దగ్గరే దేవుడు ఉంటాడు, గొప్ప వాళ్ళ దగ్గరే ఉంటారు, ఖరీదైన లేదండి. దేవుడు కోరుకునేది మనల్నినండి. నిన్ను నన్ను దేవుడు కోరుకుంటున్నారు. మన గ్రామాలు ఆయనకు అవసరం, ఆయన ప్రణాళికలో ఉన్నాయి. మన కుటుంబాలు అల్పవారమైనా స్వల్పవారమైనా మనం ఎవరము కూడా ఎన్నిక లేని వారు కాదనుకోవద్దు. మనల్ని తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు ఆయన చూశాడు. అయితే మనిషి ఏం చేస్తున్నాడు? మరి దేవుడు చూశాడు, దేవుడికి మన పేర్లు తెలుసు, మన స్థితి తెలుసు, కానీ మనిషి దేవుని యొద్దకు రావట్లేదు. ఎక్కడికి రావట్లేదండి? దేవుని యొద్దకు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడెక్కడికో తిరుగుతున్నాడు తప్ప, ప్రయాణాలు చేస్తున్నాడు తప్ప, ప్రయాసపడుతున్నాడు తప్ప, నిజమైన పాపాన్ని తీసివేసే శక్తి గల, సామర్థ్యము గల పరిశుద్ధుడైన యేసు రక్తములో కడగబడటానికి ఉచితమండి, దీని కాస్ట్ ఏమీ లేదు. అందుకని నశించిపోతున్న దాన్ని వెతక రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడండి. మనం నశించిపోతున్నాం. ఇందాక దైవజనుల యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 6వ వచనం, మనం అందరము దారి తొలగిపోయామంటండి, త్రోవ తొలగిపోయామంట. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పి తిరుగుతున్నామంటండి. ఎవరో ట్రాక్లో, అంటే జీవ మార్గంలో, సత్య మార్గంలో, వాక్య మార్గంలో లేవండి. నీవు మరలా
పరిశుద్ధమైన దేవుని సన్నిధానంలో జీవ మార్గంలోనికి రావాలి. నీ మతం ఏదైనా, నీ వర్గం ఏదైనా, నీ డినామినేషన్ ఏదైనా, నీ కులం ఏదైనా, నీ వృత్తి ఏదైనా, నువ్వు ఎవరివైనా నువ్వు నశించిపోవటం యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదు. నీ క్షేమాన్ని, నీ బాగుని ఈ లోకంలో కోరేవారు ఎవరున్నా లేకపోయినా నీ ఆత్మను నిత్య జీవమునకు నడిపించేది కేవలం యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయన స్త్రీ యందు పుట్టి, ఎప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు, గలతీ 4:4, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఎలా పంపడండి? ఆయన స్త్రీ యందు పుట్టి. అందుకనే ఒకసారి ఈ వాక్యం చదువుతాం. ఆదికాండం మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. దావీదు కుమారుడైన వంశావళి ఉంటూ అబ్రహాం, ఇస్సాకేమో యాకోబు ఇలాగ కిందకు వచ్చేటప్పటికి ఆయన స్త్రీ యందు పుట్టి, పురుషుడి పేరు ఉండదండి ఇక్కడ. ఆయన అబ్రహాము కుమారుడు అంటే ఇస్సాకు అనుకుంటాం, దావీదు కుమారుడు అంటే సొలొమోను అనుకుంటాం. దావీదు కూడా బెత్లెహేమీయుడండి. దావీదు కూడా దేవుడి ప్రణాళికలు చూడండి. ఆ ప్రజా సంఖ్య రాయించుకోవడానికి యెరూషలేము వెళ్ళాలంటే ఇతను బెత్లెహేములో అయి ఉండాలి. ఆమె ప్రసవ దినములను ఉండాలండి. ఇవాళ ప్రభువుకి చాలామంది తొట్లు కడతా ఉంటారు. చాలామంది ఏమంటారు తెలుసా? బాల్ చేసండి. కొంతమంది అంటారు మెగా క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్. క్రీస్తు జననం ఎవరి కొరకు ఆయన రావాల్సి వచ్చింది? ఎందుకు ఈ క్రిస్మస్ పర్వదినాన్నంటే దేవదూతలు వచ్చి పరలోకము నుంచి, ఎందుకంటే పరలోకం కెనాసిస్ ఖాళీ అయిపోయిందండి. ఆయన ఉండే మహిమలో అసలు ఆయన ఉండే స్థలం వాక్యం చెప్తుంది. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూసినప్పుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్యమ గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. అబ్బా, నువ్వు వెళ్ళలేవు ఆయన దగ్గరికి, నీ వల్ల కాదు. సూర్యుడి దగ్గరికే వెళ్ళలేవు, చంద్రమండలంలోకి వెళ్ళి చల్లగా ఉన్నా కాడ చెప్పుకున్నా కానీ నీవు మహిమో, ఆయన వాక్యం చెప్తుంది, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వ గలవాడై మనుషులలో ఎవడను ఆయన చూడలేదు, చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఏముందంటే ఆయనకి ఘనత. డబ్బులు అట్టుకుని ఫ్లెక్స్లు కట్టించుకుని నేను ఘనత అది కాదండి. లేకపోతే నీకు నువ్వు డబ్బులు కట్టించుకుని దండలు వేసుకుని ఇది గజమాలని, లేకపోతే సాల్వాలు కప్పించుకుని ఆ ఘనత కాదండి. లేకపోతే నీ ప్రభావం లాంటి 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండే ప్రభావం కాదండి. ఆ ప్రభావం కలిగిన దేవుణ్ణి మనం ముట్టుకోలేం, ఆయన సన్నిధికి మనం చేరలేము, ఆ తేజో మహిముడైన ఆ నిత్య మహిమలోనికి మనం వెళ్ళలేము. కాబట్టి ఆయనే మన దగ్గరికి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడండి. ఆయన దాసును స్వరూపము ధరించి రిక్తునిగా చేసుకుని తను తాను తగ్గించుకుని, చూసారంటండి, ఆయన మానవ శరీరము దాల్చాడు. వాక్కయున్న దేవుడు శరీరము దాల్చాడు. సమీపింపరాని తేజస్సులో ఉండే ఆ మహోన్నతుడి దగ్గరికి ఈ మానవుడి వల్ల కాదు. ఆయనే దాసుని స్వరూపము ధరించి తన్ని తను రిక్తునిగా చేసుకుని, సత్రములో స్థలము లేనందున అదొక మిస్టరీ. ఎందుకంటే ఆ మిస్టరీ కానీ లేదనుకోండి, మన ఊళ్ళో అక్కడ పెద్ద యాత్ర స్థలం చూడండి. మోషే గారి కర్ర చాలా అద్భుతాలు చేసిన ఎర్ర సముద్రం కొట్టగా పాయలయింది, కింద పాడేస్తేనేమో పాము అయింది. ఇలాగ చాలా చక్కగా ఆ బండను కొట్టగానే నీరు ఎడారులు ఏరుగా ప్రవహించింది. తర్వాత ఆ కర్ర దేవుడు కనుమరుగు చేసేసాడు. ఎందుకు కనుమరుగు చేసేటంటే మన వాళ్ళకి అలవాటు ఏంటంటే కర్ర గుడికెట్టేస్తాడు, ఆ కర్రను పూజించేస్తారు. ఇది మా అద్భుతాలు చేసిన, స్వస్థతలు చేసిన, బండను బద్దలు కొట్టిన మోషే గారు మా నాయకుడు వాడిన కర్రని దేవుడైన యెహోవా లేదా ప్రభువుని యేసుక్రీస్తును మానేసి, వాక్యాన్ని మానేసి ఆ కర్రకే, అంటే మన వాళ్ళకి బాగా కనపడదు ఏదో ఒకటి. ఒక కర్రో ఒక చూడు ఒక మాట ఉంటుంది, చెట్టును ఉంటే కొమ్మ, చెక్కితే బొమ్మ, గుళ్ళో పెడితే అమ్మ. ఏదో ఒక రూపం కనపడాలి, రూపాలు చేసుకోవటం, రూపాలకు సాగిలు పడటం. ఆయనకి రూపము లేదు, స్వరూపము లేకుండా ఉంది. ఎందుకు? ఎవరి కొరకండి? దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు శారీరకులు కాదు, లేకపోతే వాయిద్యాలు వాయిస్తే ఏదో ఉప్పొంగి చేసే వర్షిప్ కాదు. ఆత్మ కనుక
ఉద్రేకంతో చేసేది కాదు, ఎమోషనల్తో చేసేది కాదు, మనుషులు ప్రేరేపణతో, సౌండ్ సిస్టంతో, ఇన్స్ట్రుమెంట్తో చేసేది కాదు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను. సత్యం అంటే నిజం, వాస్తవం. ఏంటండి, అప్పుడప్పుడు మనతో ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు నిజం చెప్పండి అంటాం. ఒక అరగంట తర్వాత నిజం చెప్పండి ఏంటి, ఇప్పుడు దాకా నువ్వేం చెప్పావు? నిజం చెప్పలేదు. అలా కాదు కానీ నిజం చెప్పు. ఎందుకంటే అంటే ఇప్పుడు దాకా నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ రోజున సత్యం లేదు. సత్యము దగ్గర రమ్మంటాడు దేవుడు. నేనే మార్గము, సత్యము అంటే నిజము దగ్గరికి. నిజం కావాలి. ఈ రోజున నిజం ఉందండి ఎక్కడన్నా? సొసైటీలో ఎక్కడ చూసినా, ఎవరి దగ్గర చూసినా, ఏ కుటుంబంలో చూసినా ఫ్రెండ్స్ మధ్య కూడా ఏంటి? అబద్ధం అండి. అబద్ధాల వైఫైకి తిరుగుతున్న అబద్ధాల మధ్య ఉన్నాం. ఈ దేవుడు నిజమైన దేవుడు. ఈ దేవుడు నిన్ను నిజముగా ప్రేమిస్తున్నాడు. అందుకనే నా నుండి ఏమీ కోరుకోకుండా ఆయన ఈ లోకానికి ఉచితంగా రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. ఏమి ఇవ్వటానికండి? స్వస్థత కాదని, స్వస్థత సెకండరీ, తర్వాత ముందు ఏం కావాలి మనిషికి? ఎందుకంటే తన ప్రజలైన వారు పాపముల నుండి ఆయనే రక్షించను. మేకల యొక్క రక్తము, గొర్రెల యొక్క రక్తము, ఎడ్ల యొక్క రక్తము మనిషి పాపాన్ని తీసివేయలేదు, అసాధ్యం. మరి ఏ రక్తం అండి? పాపము లేని రక్తం. ఎవరో పాపము లేని వారు ఎవరన్నా ఉన్నారో ప్రపంచం మీద? లేరండి. పరిశుద్ధుడైన యేసయ్య ఈ లోకానికి రక్షకుడిగా వచ్చి మనందరి పాపములను సిలువ మీద ఆయన భరించారండి. పాపికి విమోచన కలిగింది, పాపికి విడుదల కలిగింది. మొట్టమొదటిగా నేను పాపిని అని నువ్వు తెలుసుకోవాలి. పాపంతో చేసిన ప్రార్థన, పాపంతో చేసిన పూజ, పాపంతో చేసిన విజ్ఞాపన, పాపంతో పాడిన పాటలో ఏమి నీకు ప్రతిఫలమో మొదట నువ్వు కడగబడాలి. ఏ రక్తంతో? పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తం. అందుకనే జ్ఞానులు స్టార్ని చూశారండి. స్టార్ని చూసి ఆ స్టార్ని కొంతకాలం ఫాలో అవ్వారు. ఆ స్టార్ ఎక్కడ వెళ్ళాగింది? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? యూదులు ఆయన యాక్సెప్ట్ చేయలేదు, రాజుగా చూడలేదండి. ఆ యెరూషలేము వెళ్ళిన ప్రముఖులు చెప్తూ ఉంటారు, వాళ్ళంట లిఫ్ట్ కూడా శనివారం సబ్బత్తు ఏ పని చేయకూడదని 30 అంతస్తులు ఉందనుకో, ప్రతి అంతస్తుకి ఆగేలాగా పెట్టుకుంటారట. అంటే మనం లిఫ్ట్ ఏం చేస్తామంటే ఒకటి నొక్కాం అనుకోండి, 1 నుంచి మళ్ళీ 5కి వెళ్ళాలంటే ఏం నొక్కుతాం? 5 నొక్కుతాం. 10కి వెళ్ళాలంటే 10 నొక్కుతాం. ఆ లిఫ్ట్ అంటే శనివారం ప్రతి ఫ్లోర్కి ఆగితే వెళ్తుందట. ఎందుకు చేస్తుందంటే అది కూడా చేయకూడదని నియమం పెట్టుకున్నారంట. ఏది? లిఫ్ట్ కూడా నొక్కటం. అంటే సబ్బత్తు తినడం ఏ పని? అందుకని యేసుప్రభు వారు ఒక ఓచకాల చేతు వారిని బాగు చేస్తే ఆయన మీద నేరం మోపారు కదా. నువ్వు విశ్రాంతి తినని మీరో, అప్పుడు మీ గాడిద, మీ ఎద్దుకని ఒక గోతులో పడిపోతే మీరు దాన్ని లెగదీసి వస్తారా, లెగదీయకుండా వస్తారా? లెగదీస్తామండి. మరి ఒక మనిషి ఎద్దు కంటే గాడిద కంటే కూడా శ్రేష్ఠుడి కదా. నేను వాడిని విశ్రాంతి తినమని బాగు చేయడం ఎందుకు నేరం అవుతుంది? ఈవేళ దేవుని యొక్క లేఖనం చాలా స్పష్టంగా చెప్తున్నది. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉండి, మహిమ ప్రభావము కలిగి, అమరత్వము కలిగి, అల్పయు ఓమేఘగా ఉండి, అపరిమితమైనటువంటి, పరిమితం లేదా ఆయన ప్రేమకే, అపరిమితంగా అగాధ ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు మానవుడిగా మానవ శరీరం దాల్చి ప్రభువుని సిలువేలేదండి. శరీరాన్ని సిలువేశారు. శరీరాన్ని వీళ్ళు సిలువకి అప్పగించారు. వాక్కుని సిలువేయలేరండి. వాక్యకి మరణము లేదు. అందుకని ఆయన మరలా నా ప్రాణాన్ని నేను పెట్టుకోగలుగును, నేను మరలా తిరిగి లేవగలుగుతాను. లేపిన దేవుడిని పని లేపుతాడు, నీ వ్యాపారాన్ని లేపుతాడు, నీ బిడ్డలను అభివృద్ధిలో తీసుకొస్తాడు, మీ ఉద్యోగాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. ఆయన్ని తీసుకురావడం సాధ్యమే. నిన్ను బాగు చేయడం, నిన్ను బలపరచడం, నిన్ను దీవించడం, నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టడం ఆయనకి సాధ్యమే. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు మరణం నుంచి. అందుకనే ఈ గ్రంథం పేరు ఏ గ్రంథం అంటే? ఇది పరిశుద్ధ గ్రంథం, జీవ గ్రంథం, సత్య గ్రంథం. ఎందుకని ఇంత ఘనత, ఇంత విలువ, ఇంత ప్రపంచవ్యాప్తంగా ఉన్నదంటే ఈ ప్రతివారు చాలామంది గ్రంథాలు, చాలా గ్రంథాలండి ప్రపంచంలో, చాలా విలువైన గ్రంథాలు. అట్టా చాలా బాగుంటుంది, బైండింగ్ చాలా బాగుంటుంది, విలువైన గ్రంథాలు ఉన్నాయి. కానీ ఎవరి గ్రంథాలు వాళ్ళు రాసుకున్నారండి? ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కటే దేవుడు రాసిచ్చాడండి మనకి. ఇది దేవుని చేత రాయబడిన గ్రంథము. కావున ఈ బెత్లెహేములో ఉన్నటువంటి మరియా దేవుని చేత ప్రేమించబడింది. బెత్లెహేమా, నువ్వు అల్పమైన గ్రామాన్ని కాదు ఇప్పుడు. ఎందుకంటే భూప్రపంచాన్ని రాజు మీ ఊరిలోంచి వస్తున్నాడు. ఆయన అంతము ఆది అంతము లేనివాడు,
శాశ్వత కాలం ఉంటాడు, శాశ్వత కాలం మనం ఉండం. ఏ ఏ ఏ కన్స్ట్రక్షన్, ఏ కట్టడా చూడండి, మన రాజమండ్రిలో పాత బ్రిడ్జి ఇప్పుడు పనిచేయదు. మహారాజుల కాలం అంటే ఉన్నతమైన కట్టడాలు పనిచేయవు. శాశ్వత కాలం ఉండేది దేవుడు, శాశ్వత కాలం ఉండేది నిత్య జీవం, శాశ్వత కాలం ఉండేది కూడా నిత్య నరకం. అందుకనే నిత్య నరకం కావాలా, నిత్య జీవం కావాలా? ఏం కావాలి చెప్పండి? నరకంలోకి ఒకసారి వెళ్తే ఇంకా మరలా నీకు విడుదల లేదు. ఇంకా అప్పుడు సెంట్రల్ జైలు ముందు బొంకుంది, ఖైదీలు ఉంటారండి వాళ్ళు. ఆ పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు, బాబు ఇంకా ఎంతకాలం ఉంది సార్? 3 సంవత్సరాలు ఉంది. ఎన్ని సంవత్సరాలు చేసావు? 15 సంవత్సరాలు చేశానండి. విడుదలవుతావా? ఒకళ్ళకు హోప్ ఉంది. కానీ నువ్వు నరకానికని వెళ్ళావనుకోండి, ఇంకా హోప్ లేదు. అది ఆశ లేని ప్రదేశం. అది తరతరాలు యుగ యుగాలు అగ్ని ఆరదో, పురుగు చావదో, పండ్లు పటపట కొరుకుతావు. ఆ నీతిమంతుల్ని క్రీస్తు రక్తంలో కడగబడిన వారు నువ్వు చూస్తావు. కానీ నీకు వాళ్ళకి చాలా దూరం. అది నెల, సంవత్సరం, 10 సంవత్సరాలు కాదండి. అటువంటి భయంకరమైన శిక్ష మానవుడు పొందకూడదని, నరకాన్ని అనుభవించకూడదని యేసు క్రీస్తు వారు రక్షకుడిగా నన్ను రక్షించడానికే ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా. మనుషుల దగ్గరికి వెళ్ళారా? ఇప్పుడు మీరు అందరికీ మనం చెప్పాలనుకోండి, మనిషితోనే మాట్లాడతారండి. ఎలా మాట్లాడతారండి? మనుషుల బాధ ఎవరు తెలుస్తుంది? మనుషులకే తెలుస్తుంది. మనోళ్ళకి ఏంటి అది అలాగే ఇష్టపడరండి. నువ్వు ఇష్టపడకపోవటం అది నీ అజ్ఞానం. ఈ యొక్క రాత్రికాల సమయంలో రూతు కనపడుతుంది. రూతు గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ నయోమి కూడా బెత్లెహేమీరాలే. కానీ ఏం చేసింది? బెత్లెహేములో కరువు వచ్చిందని దేవునికి ఇష్టం లేని మోయాబుకి వెళ్ళిపోయిందండి. వెళ్తా మళ్ళీ భర్తని పిల్లలను కూడా తీసుకెళ్ళిపోయిందండి. కొంతమంది ఎలా ఉంటారు కదా, నా మాట వింటావా, వినవా, ఇల్లరికి వస్తావా, రావా, మా ఊళ్ళో వస్తున్నారు. ఇలాగ చాలామంది కుటుంబాల్లో ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఈమె కూడా బహుశా నేను అనుకుంటున్నాను, ఎవరో నయోమి, మరి ఇక్కడ కరువు వచ్చింది కదా అని చెప్పి ఎక్కడికి వెళ్ళిపోదాం? బెత్లెహేముకి వెళ్ళిపోదాం అనే భర్తని పిల్లల్ని తీసుకెళ్ళిపోతే అది మోయాబు. అది దేవునికి ఇష్టం లేని ప్రాంతం. మనిషి అండి చివరికి ప్రాణం పోగొట్టుకుని జీవితాన్ని అకాల మరణమన్న చెందునికి ఎంత దుర్మార్గంగా, ఎంత మూఢంగా ఉన్నారంటే, మొన్న ఈ మధ్య ఒక కుమారుడు బండి బాగా స్పీడ్గా నడిపేసి చెప్తున్నారు పెద్దోళ్ళు, మనలాంటి పెద్దోళ్ళు, ఒరే బాబు ఈ వీధులు చిన్నగా ఉంటాయి, రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళు అంటే ఆ బండి చాలా ఓవర్ స్పీడ్గా ఆ మాన్యువల్ దాటేసి వెళ్తూ ఉన్నాడు. ఒక రోజున ఒక ఎలక్ట్రికల్ పోల్ను గుద్ది చచ్చిపోయాడు. మేము అందరం వెళ్ళాం. అయ్యో పడుచుకున్నాడు, ఇలాగ అయిపోయాడు, అప్పుడే ఫ్లెక్స్ మీదకి వచ్చేసాడు, బోలంత భవిష్యత్తు ఉంది, జీవితం ఉంది, ఫ్యూచర్ ఉంది, ఇంకా ఏం ముక్కులు పొక్కలు ఆడలేదని మేము చూస్తాకి వెళ్తే ఒక బంధువులు ఆవిడ వచ్చి అంటుంది, నేను నీకు చెప్పానా మీ అబ్బాయి ఎందుకు వేయడనుకుంటున్నావు ఇలాగా? ఆ బీరువా మార్చమని 3 సార్లు చెప్పాను. మూల ఇటట బీరువా మార్చలేదని ఇక్కడ ప్రాణం పోయిందంట. ఈడు స్పీడ్గా వెళ్ళి కంట్రోల్ లేకుండా జరిగిన ప్రమాదానికి స్వయంకృత అపరాధం చేతులారా. నువ్వు ఆ కిటికీ మార్చలేదు, లేకపోతే ఇలాగ నువ్వు ఈ బీరువా మార్చలేదు, లేకపోతే నువ్వు ఈ మంచం మార్చలేదు. ఈ మూఢనమ్మకాలతో సత్యమైనటువంటిది నువ్వు వినలేకపోతున్నావు, గ్రహించలేకపోతున్నావు. అసలు సత్యం లేకపోవడం కారణం ఏంటంటే, ఇది నిజమా అన్నప్పుడే సత్యం పోయిందండి. అపవాది వెళ్ళి సర్పం వెళ్ళి ఏమంది, ఇది నిజమా అన్నప్పుడు ఇంక నిజం లేకుండా పోయింది మనిషికి. మరలా నిజం నీకు కావాలి, సత్యం నీకు కావాలి, వాస్తవం నీకు కావాలి, జీవం నీకు కావాలి, కృపా కనికరములు మనకు కావాలని ఆయన తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపించి ఉన్నాడు. అందుకని నశించిన దాన్ని వెతకి రక్షించుటకు బెత్లెహేము అనగా అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు. సమృద్ధి అండి. ప్రభు దగ్గరికి రండి, సమృద్ధిగా ఉంటుంది. ప్రభు దగ్గరికి రండి, రక్షణ దగ్గరికి రండి. సమృద్ధి అనే ఆశీర్వాదం, సమృద్ధి అయిన మనశ్శాంతి, దీవెన. ఒక వారం ఉండి, పోయిన వారం బాగుంది, ఈ వారం బాగలేదు, నిన్న బాగుంది, వేళ బాగలేదు, ఒకటి తగ్గుతుంది, ఒకటి వచ్చేస్తుంది. అలాంటి జీవితం ఉండదండి. ప్రభు రుచి చూడు, రా ప్రభు దగ్గరికి. మన ప్రభు ఎంత గొప్పరంటే, నీకు కళ్ళ కనబడి చెప్పడం, లేకపోతే నేను బలవంతంగా ప్రభువు దగ్గర నడిపించడం. ఈ ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు, జీవితాన్ని ఇచ్చిన దేవుడు, జీవాన్ని ఇచ్చిన దేవుడు, బ్రతుకునిచ్చిన దేవుడు, మనమేంటో మన స్థితి ఏంటో ఎరిగిన దేవుడు ఏమన్నాడు తెలుసా? నిన్ను నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచుండి, నీకు ఇష్టమైతేనే. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే, నేనే చూశాను సంబంధం, నా మాటనివా, నేనే ఇప్పించాను ఉద్యోగం, నా మాటనివా, నేనే మీకు వ్యాపారం పెట్టించాను, మరి మేము ఎప్పుడు వచ్చినా సరే మాకు హెల్ప్ చేయాలి, మేమే మీకు సహాయం చేశాను, మరి మా మాట పైన ఉండాలి. ఈ మధ్య ఫోన్ చేస్తాం మానేసారా, ఈ మధ్య మేము ఫోన్ చేస్తాం మీరు తీయట్లేదా ఏంటి? ఏదో కొద్దిగా
లిఫ్ట్ ఇచ్చినందుకు. కానీ బ్రతుకునే జీవితాన్ని ఇచ్చిన యేసయ్య నీకు ఇష్టమైతేనమ్మా బాబు, నీకు ఇష్టమైతేనే నువ్వు ఆహ్వానిస్తేనే వస్తాను. చూడండి ఎంత కనికరము గల దేవుడు, ప్రేమ గల దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఆ సమృద్ధి గల దేశాన్ని అనగా బెత్లెహేమును అనగా ప్రభువుని విడిచిపెట్టి ఆ మోయాబుకి వెళ్ళి విధవరాలు అయిపోయిందండి. 2 కొడుకులు భర్త చచ్చిపోయారండి. ప్రియులారా, నీ జీవితాన్ని నాశనం అవ్వడానికి కారణం దేవుడు కాదు, నువ్వే. నీ స్వయంకృత అపరాధం, నీ సొంత నిర్ణయాలు. ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు. మరి ఆలోచన ఇస్తాడండి ఆయన దగ్గరికి వస్తే. మంచి ఆలోచనలు వస్తాయి. నష్టం వచ్చే ఆలోచనలు కాదు, దివాళి తీసే ఆలోచనలు కాదు, కష్టమైన ఆలోచనలు కాదు, మంచి ఆలోచనలు ప్రభు ఇస్తాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు. మా నాన్నగారు లేరండి, కొంతకాలం ఉంటారు. ఆయన నిత్యుడగు తండ్రి, హెవెన్లీ ఫాదర్, పరలోకమందున్న తండ్రి. తండ్రి అంటే మనం అడిగినవన్నీ అనుగ్రహించేవాడు, మనకు ప్రొటెక్షన్ ఇచ్చేవాడు, మనల్ని సంరక్షించేవాడు, మనల్ని భరించేవాడు, మనల్ని లాలించేవాడు. ఆ నిత్యుడగు తండ్రి, నాకు తండ్రి, మా పిల్లలకి తండ్రి, మా పిల్లలకి తండ్రి, నీకు తండ్రి. ఆయన యావత్ ప్రపంచానికి నిత్యుడు. ఆ నిత్యుడగు తండ్రి ఏ కర్త అండి? కొంతమందిని తీసుకెళ్తే గొడవలు ఎట్టేస్తారండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదండి. సమాధానంగా తీసుకెళ్తే ఏం చేస్తారు? డబ్బులు తీసుకుని వాళ్ళు పెట్టే భోజనాలు తిని వాళ్ళ పక్క అయిపోతారు, వాళ్ళ పక్షం అయిపోతారు. ఈ దేవుడు నీ హృదయానికి సమాధానం. చాలా హృదయాలు గలిబిలిగా నిద్ర పట్టకుండా తెల్లరిపోతూ ఉంటుంది, సమాధానం లేదు. నీకు సమాధానం ఇచ్చేది యేసుక్రీస్తు వారే, సమాధానకర్త. నీ హృదయానికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి నీకు సమాధానం ఇచ్చేవ దేవుడు. హృదయానికి సమాధానం అండి. ఆ సమాధానం కోల్పోయాం. దేవునితో సహవాసం మనకు సమాధానం ఇస్తుంది, మేలు చేస్తుంది. ఈ రాత్రికాల సమయంలో ఈ బెత్లెహేములో మీకా ప్రవక్త ద్వారా మనం చదివాం. అది ఎప్పుడు నెరవేరిందంటే మత్తయి సువార్త 1:2 లూకా సువార్తలో చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ యోహాను ఒక్కడే రాశాడు. ఏంటంటే మత్తయి, మార్కు, లూకా రాయలేదు, యోహాను రాశాడు. ఇదిగో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరండి ఆయన? పాపములు తీయటానికి వచ్చాడు, పాపాలను మోసుకున్నారు. అదే సార్ గారు మనకి యెషయా 53 చదివించారు, వింటున్నాను. నేను ఎంతో ఆశీర్వించబడుతూ ఉన్నాను. దేవుడు నీకు ఇచ్చిన అద్భుతమైన అవకాశం, చక్కని కార్యాలు ప్రభు బిడ్డలు ఎంతో ప్రేరేపణతో ఏర్పాటు చేస్తున్నారు. నీ ద్వారా దేవుడు సంతోషించాలి. నీ రాక ద్వారా నీ యొక్క ప్రభు ఆ గృహాన్ని దర్శించాలి. చూడండి, ఆ జ్ఞానులండి వచ్చారండి, స్టార్ని చూసి వచ్చారు. సరే, ప్రభును పూజించారు, పెట్టెలు విప్పారు. ఇప్పలేదని పెట్టెలు ఏమి ఇచ్చారండి? బంగారం ఇచ్చారు. బంగారం ఏమంటే ఇంకెవరో, అయ్య బాబా బంగారమా, మేము ఖజానానికి వెళ్ళి మేమే కొనుక్కుంటున్నాం, మా దగ్గరే ఉంది, ఏమన్నా ఇస్తాం కానీ బంగారం అసలే అడగండి. కానీ ప్రభు తెలుసు, ప్రభు కూడా నీ బంగారం అడగట్లేదు తెలుసా? ఎవరు భోజనాలు పెడితే వాళ్ళ భోజనాలు, ఎవరు కూటము, ఎవరు కానుక పెడితే ఆరు కానుక కూడా ప్రభు తీసుకోడు. తీసుకుంటాడా? నీవు ఇద్దామని నేను ఇద్దామన్నా ప్రభు కోరుకున్నారు ఈ రాత్రి వీళ్ళని. ఏది కూడా అల్పమైనది కాదు, స్వల్పమైనది కాదు బంగారం. రెండోదండి సాంబ్రాణి. మూడోదండి బోలం. పెట్టెలు తెచ్చారు, అర్పించేశారు. మళ్ళీ తిరిగి రాజు ఏమన్నాడు మనసులోని? ఆయన్ని పూజించిన తర్వాత మీరు వచ్చి నాకు చెప్పండి అన్నాడు. దేవదూత చెప్పింది అప్పుడు. ఇప్పుడు ఇంకా స్టార్ డౌన్ అయిపోయింది, ఇంకా స్టార్ పని లేదు, ఇంకా స్టార్తో నడిపించబడతలేదు, ఇంకా స్టార్ కనుమరం అయిపోయింది, దేవదూత ఎంటర్ అయిపోయింది. జ్ఞానులారా మీరు వెళ్ళకండి, ఆయన దురుద్దేశంతో మనసులో ఒకటి పెట్టుకుని రాజు ఒకటి చెప్పాడు. ఆయన ఉన్న అడ్రస్ కానీ ఆ వివరాలు కానీ మీరు చెప్తే వచ్చి ఏం చేస్తాడో? సంహరించేస్తాడో. అంచేత సమాధానంతో లేడు, మంచి హృదయంతో లేడు, ప్లెయిన్ హార్ట్తో లేడు అతను. మీరు ఆ త్రోవను కాదు, నేను ఒక త్రోవను చూపిస్తాను, ఆ త్రోవను మీరు మరలా తిరిగి మీ దేశానికి వెళ్ళిపోండి. జ్ఞానుల జ్ఞానం వాళ్ళకి నడిపించబడలేదు. జ్ఞానుల జ్ఞానం వారిని తిరిగి వారి దేశాన్ని తీసుకెళ్ళపడలేదు. సువర్తమానం అందించిన దూత ఏ వర్తమానం అంటింది? అంచేత ఆ సువర్తమానం విందాం, దుర్వార్త నుంచి విడుదల పొందుదాం, దేవుని కృపతో నింపబడదాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఇద్దరు వర్తమానం వినేశారు. ఆయన యొక్క జననం చరిత్రాత్మకమైనది, అంటే హిస్టారికల్ బర్త్ అనమాట. అది వాస్తవం, అది హిస్టరీ. అది ఈ ప్రపంచంలో
దేవుళ్ళు దేవతలు అని పిలవబడే వారికి చరిత్ర లేదు. మీరు ఎవరైనా చెప్పగలరా ఒక పేరు అంటే? చెప్పలేరండి. చరిత్ర ఉంది ఎవరికేనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ఈ చరిత్ర అంటే భూమి పుట్టినది మొదలుకొని ఈరోజు వరకు 2023 డిసెంబర్ 2 వరకు ఈ చరిత్రను లెక్క వేయాలి అంటే లెక్కించాలి అంటే మరి ఎవరిని పెట్టాలి ఈ లెక్క వేయటానికి? చక్రవర్తులు ఉన్నారు, ముఖ్యంగా బాగా పురాతనమైన వారు ఐగుప్తు దేశంలో ఉన్న ఫరోలు వారా, తర్వాత అష్షూరీల, తర్వాత బబులోను వారా, తర్వాత మరి పర్షియా వారా, తర్వాత గ్రీకు రాజుల రాజ్యాలు అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే బ్రిటిష్ వారా, తర్వాత వచ్చిన వాళ్ళు మనం. మరి ఇంతమంది ఉండగా మరి వీళ్ళందరి పేర్లు చాలామంది ప్రపంచాలను జయించిన వారు ఉన్నారు కదండి. ఇప్పుడు నేను చెప్పిన సామ్రాజ్యాలలో పేర్లన్నిటినీ ఇంకా ఉన్నాయి చరిత్రలో అందరి పేర్లు. ఈయనున్నప్పుడు రోమా చక్రవర్తులు ఉన్నారు. అగస్టస్ ఆయన పుట్టకముందు లెక్కలు వేసేటప్పుడు ఉన్నాడు. ఆ తర్వాత తిబెరియస్ అన్న ఆయన సిలువేబడి సమాధిలోకి వెళ్ళి పైకి వెళ్ళిన వరకు ఉన్నాడు ఆయన. ఆ తర్వాత క్లేడియస్ ఉన్నాడు, రోమా చక్రవర్తి. ఆ తర్వాత నిరో చక్రవర్తి ఉన్నాడు. ఆ తర్వాత వెస్పేషియన్ చక్రవర్తి ఉన్నాడు. ఆ తర్వాత టైటస్ లాస్ట్ యెరూషలేముని పడగొట్టిన వ్యక్తి. అంతటితో యెరూషలేము పని అయిపోయింది. మరి వీటన్నిటినీ మనస్సులో పెట్టుకొని ఎవరిని పెట్టి లెక్క వేయాలని అంటే కాలాన్ని ఎవరు లెక్క వేయగలరు అని అంటే ఈ సంవత్సరాలని ఈ క్యాలెండర్ని ఎవరు లెక్క వేయగలరు అని అంటే మరి ఎవరిని పెట్టాలండి? ప్రపంచం ఆలోచనలో పడి కాలాన్ని లెక్కించాలి అంటే కాలము చేయనివాడు కావాలి. ఎవరు కావాలండి? కాలాన్ని లెక్కించాలంటే కాలము చేయనివాడు కావాలి. కాలం చేయింది ఎవరండి? ఇప్పుడు మనం అడుగుతాం, ఏమండి మీ ఫాదర్ గారు మీ తండ్రి గారు అంటే కాలం చేసేది అంటారు. దాన్ని అది కాలం చేసే అర్థం ఏంటంటే ఆయనకి ఇచ్చిన పీరియడ్ ఆ 70-80 సంవత్సరాలు అయిపోయినట్లు అనమాట. అది కాలం చేయటం అంటే. మరి కాలం చేయింది ఎవరు? యేసు ప్రభు వారు అక్కడ. ఎందుకంటే సమాజం తిరిగి లేచిన వాడు కనుక ఆయన్ని ఈ చరిత్ర లెక్క వేయటానికి మరి ఆయన్ని పెట్టి, అందుకనే క్రీస్తు శకము క్రీస్తు పూర్వము మధ్యలో ఉంది ఎవరండి? క్రీస్తుని పెట్టి క్రీస్తు శకము అనేది 2023లో ఉన్నాము. క్రీస్తు పూర్వం అంటే ఆయన మధ్యలో ఉన్నాడు. ఆయన వెనక కూడా చరిత్ర ఉందనంటే ఆయన అంతకంటే ముందున్నవాడు, శరీరధారికి మాత్రమే వచ్చాడు. కానీ లెక్క ఆయన వెనక కూడా లెక్క ఉంది, అంటే సృష్టి ప్రారంభం నుండి. అందుకని వెనక నుంచి లెక్క ఎలా వేసుకొచ్చారంటే 5,000, 4,000, 3,000, 2,000, 1,000, 500, 400, 300, 200, 100, 50 అట్లా వచ్చేసింది. తర్వాత ఆయన పుట్టిన తర్వాత 1, 2, 3, 100, 200, 300, 400, 1000, 2023 అసెండింగ్ అండ్ డిసెండింగ్ అనమాట. ఆయన వచ్చినప్పుడు అసెండ్ అయిపోతుంది, ఆయన వచ్చినప్పుడు డిసెండింగ్ అయిపోయింది అనమాట. ఎందుకు అలా చేస్తుంటారు? ఆయన వెనకదేమో పైనుంచి కిందకు లెక్క వేశారు, ఆయన పుట్టిన తర్వాత కింద నుంచి పైకి లెక్క వేశారు. మధ్యలో ఎవరిని పెట్టారండి? అదే చరిత్రకారుడు. ఓకే, యేసు ప్రభు వారు
ఆయన ఒక్కసారే శరీరధారిగా పుట్టాడు, అయిపోయింది. ఇక పుట్టాడు ఆయన, ఇంకా ఆయన పుట్టే పని లేదు, ఇక అయిపోయింది, ఫినిష్డ్. కాలం అయిపోయింది, వచ్చేసేసాడు. మరి నెక్స్ట్ ఏంటి? ఒక్కసారే చరిత్ర లెక్క వేయబడింది. ఆయనతో లెక్క వేయబడింది కనుక ఆయనతోనే ముగిస్తుంది. అది లెక్కని ఎవరు ప్రారంభించారు? ఏమండి, ఆ ప్రపంచాంతం ఎప్పుడవుతుందండి? 2023 అయింది, ఎప్పుడు ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? ప్రారంభించింది ఎవరు? మరి ఎవరు ముగించాలి? అంతే. ఇది తెలుసుకోవాలి ప్రపంచం. ఏంటనంటే ఇది అంతమైపోతుంది. ప్రభువు వచ్చాడు, ఆయన జస్ట్ 33.5 సంవత్సరం ఉన్నారు, ఆయన వెళ్ళిపోయారు. ఇక కాలం లెక్క వేయబడుతుంది. ఆయన వచ్చినప్పుడే మరలా ఇది ముగించబడిపోతుంది. అదే యుగాంతము లేక సమాప్తం అన్నమాట. అది ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అది వేరే అంశం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు. బెత్లెహేమ్ అనేది ఆ సెంటర్ ప్లేస్, ప్రపంచానికి మధ్య స్థలం ఏంటనంటే, ద సెంటర్ ప్లేస్ ఏంటనంటే బెత్లెహేమ్. ఎందుకో తెలుసా? ఒకవేళ అమెరికాలో అని పుట్టినట్టయితే మనమేమంటామంటే అమెరికాలో పుట్టాడు, అమెరికా దేశ దేవుడు అనవచ్చు. ఒకవేళ ఆయన జపాన్లో పుడితేనో, లేకపోతే వాళ్ళు ఆ దేశం వాళ్ళు మీ దేశానికి చెందిన ఆయన అనొచ్చు, లేకపోతే ఆఫ్రికాలో పుడితే ఆఫ్రికా దేశస్తులు దేవుడు అనవచ్చు. అట్లా కాకుండా లోకరక్షకుడుగా అందరికీ సెంటర్ ప్లేస్ బెత్లెహేమ్. యెరూషలేము నుంచి డౌన్లో ఉంటుంది, జస్ట్ ఒక 10 కిలోమీటర్ల లోపే, ఎక్కువ దూరం కూడా కాదు. ఆ ప్లేస్లో, ఆ సెంటర్ ప్లేస్లో ఆయన జన్మించాడు, అయిపోయింది. ఇక ఆయన పుట్టాలి అనేది, ఇంకా ఎలా పుడతాడు అంటే శారీరకంగా ఆయన పుట్టడు, కానీ హిస్టారికల్గా ఆ పుట్టుక జరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ పుట్టుక ఏంటంటే ఆత్మీయముగా ఆయనని హృదయములో పుట్టటం. అది క్రిస్మస్. శారీరకంగా అయిపోయింది కదండి, మళ్ళీ ఆయనక అది ఒక ప్లేస్కి సంబంధించింది. ఇప్పుడు ఇదంతా ప్రపంచవ్యాప్తముగా ఆత్మీయముగా అనగా ఆయన నమ్ముకుంటే నీ హృదయములో ఆయన జన్మిస్తాడు. అది క్రీస్తు యొక్క పుట్టుక యొక్క భావము. అలాగా పుట్టిన వారే క్రిస్మస్ చేయటానికి అర్హులు. అలాగా ఆ అనుభవం కలిగిన అది ఎక్స్పీరియన్స్, అది హిస్టరీ. పుట్టడం అనేది ఆయన నువ్వు పొందటం అనేది అనుభవం, ఎక్స్పీరియన్స్, హిస్టరీ అండ్ ఎక్స్పీరియన్స్. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు బాల చేశానో లేకపోతే ఇంకొక చేశానో ఏదో పేర్లు పెట్టి వాళ్ళ పండగలు చేసుకుంటూ ఇంకా ఆయనకి జోలపాటలు పాడుతున్నారు, ఉయ్యాల్లో పడుకోబెట్టి. ఇప్పుడు మరి ఆయన హిస్టరీ అయిపోయింది కదా, మరి ఇంకా మళ్ళీ ఇంకా అలాగే ఎలా చేయగలం మనం? ఎక్స్పీరియన్స్ ఏంటనంటే హిస్టరీ అయిపోయింది. అనుభవం ఏంటనంటే ఆయన విశ్వాసం ద్వారా నీ హృదయంలోనికి ఆయన వస్తాడు. అది క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తు నీలో పుట్టుట, అంటే ఆయన అంగీకరించటం, ఆయన చేర్చుకోవటం, నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వటం. అది అప్పుడు క్రిస్మస్ యొక్క అనుభవాన్ని నువ్వు పొందుతావు. కానీ ఏదో చారిత్రాత్మకమైన చరిత్ర జ్ఞాపకం చేసుకుని బెత్లెహేములో పుట్టాడు ఏదో పండగ చేసుకోవటానికి అది కాదు. మరి అందరూ మరి ప్రభువుని అంగీకరించాలి. మరి చివరిగా ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఏమిటంటే మరి బెత్లెహేము యేసు ప్రభు వారు పుట్టిన స్థలం మీద ఒక పెద్ద చర్చి కట్టారు. చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు. చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు ఆ చర్చిని. యేసు ప్రభు వారు పుట్టారు చూడండి. ఎక్కడ పెట్టారంటే ఇప్పుడు ఆయన ఎక్కడైతే పశువుల తొట్టి ఉందో ఆ శాల కదా, అదే ప్లేస్లో వాళ్ళు కట్టారు. కానీ అప్పుడు అది బాగా డౌన్లో ఉంది. అది మాత్రం వదిలిపెట్టకుండా దాన్ని ఆనుకొని అంతా పెద్దది కట్టారండి. ఒక లేడీ కట్టింది.
లేడీ అంటే చక్రవర్తి ఒక భార్య అట ఆవిడ. బెత్లెహేము చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు. చాలా గొప్పగా కట్టింది ఆ రోజుల్లో, మరి ఫస్ట్ సెంచరీలోనే. మరి అది బెత్లెహేము అంటే వీళ్ళు పాలస్తీనాలో అంటే పాలస్తీనాలోకి వస్తుంది అది. అరాఫత్ గారు ప్లేస్ అన్నమాట ఇది. మరి దానికి తలుపు ఎంత పెట్టారో తెలుసా? అంత గొప్ప మందిరానికి ఎంత ఎత్తు ఉండాలండి? మామూలుగా అంత పెద్ద చర్చికి ఎంత ఎత్తు ఉండాలండి? చాలా హైట్లో ఉండాలి. కానీ దగ్గర 4 అడుగులు పెట్టారు. చాలా తక్కువ అన్నమాట. అప్పుడు అడిగావు, ఏంటి ఎంత పెద్ద చర్చి కట్టేసేసి మీరు ఆ ఎంట్రన్స్ ఏంటి మరి ఎలాగ పెట్టారు అంటే, అప్పుడు గైడ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. చక్రవర్తులందరూ ఎలా నడుపుతారట, వెనక పెద్ద పరివారం, ముందు జనం. చూడండి, మన మినిస్టర్ గారు వస్తే ముందు ఒక 4 కార్లు, వెనక ఒక 4 కార్లు, గంటలు. మరి ఒట్టిగా ఉండదు కదా. మరి ఇప్పుడు ఈయన చక్రవర్తి కూడాను ముందు పరివారంతో వచ్చేస్తాడు ఆయన. గుర్రాలు, రథాలు, ఏనుగులు ఉంటే ఆ పక్కన పెట్టేసి ఇలా నడుచుకుంటూ వస్తాడు. అమ్మ మరి రాజు కదా, అలా నడవాలి. మరి ఆడికి వచ్చిన తర్వాత ఏం చేయాలండి? బాబు నువ్వెంత రాజు అయినా సరే యేసుప్రభు వారి దగ్గర నువ్వు లొంగవలసిందే. ఎంట్రన్స్ అయిపోయి అప్పుడు లోపలికి వెళ్తాను. చూసారా ఎంత అర్థాన్ని పెట్టారో అక్కడ. అంటే వాళ్ళు కూడా ప్రభుని ఆరాధించారు. ఏం చేశారండి వాళ్ళు? అది నిజమైన ప్రభుని అంగీకరించడం అనేది. కనుక ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించబడండి. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. ముందుగా దైవజనులు ఆనంద్ గారికి, అలాగే పాస్టర్ అమ్మ గారికి నాకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే వచ్చిన వారందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలండి. ఇది ఇంత ఘనంగా జరుగుతుంది నేను ఊహించలేదు అసలు. ఇది దేవుని యొక్క కృప ఇలా జరగడానికి. నిజంగా దేవుని అట్లా నేను చాలా సంతోషిస్తున్నాను. వెరీ హ్యాపీ. నేను అయితే మహాపరిశుద్ధుడా మీకు స్తుతులు చెల్లించుకున్న నాయన, మరొకసారి నీ పాద సన్నిధిలో చేరి నాయన ఈరోజు ప్రభు ఈ కోటాన్ని జయకరంగా మీరు జరిగించుకున్నారని మేము నమ్ముచున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ వాక్యంతో మీరు దీవించారని మేము నమ్ముచున్నాం. అనేక వర్తమానాలు విని ఆత్మీయంగా మేము బలపడేటట్టు సహాయం చేయండి. నూతన ఆత్మలు సంఘంలో చేర్చండి. అనేక మంది నమ్మి రక్షణ పొంది వచ్చేలకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. నాయన ఈ మాటలు ఒట్టిగా పోకుండా నిన్ను ఎరగని వారు తెలుసుకున్నట్టు సహాయం చేయమని ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మనికి సహవాసము సదాకాలం మీ అందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.